సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో మంత్రి నారా లోకేష్ అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ వివరించారు. ఏపీ భవన్ అధికారులు ఇప్పటివరకు 215 మంది తెలుగు వాళ్లు నేపాల్లో చిక్కున్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. నేపాల్లో చిక్కున్న తెలుగు వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నేపాల్లో చిక్కున్న తెలుగు వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అవసరమైన తక్షణ సాయం అందించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు మంత్రి నారా లోకేష్. ప్రతి 2 గంటలకు నేపాల్లో చిక్కున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని అన్నారు. కొంతమంది తెలుగు వాళ్లతో వీడియో కాల్లో కూడా మాట్లాడారు. సూర్యప్రభతో ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మంత్రి నారా లోకేష్ కు వివరించారు సూర్యప్రభ. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నామని చెప్పారు. అయితే హోటల్ నుంచి బయటకు రావద్దని, ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు లోకేష్. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మిమ్మల్ని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెసెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ భోజనం సార్ ఏదో ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. అనంతపురం నుంచి హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు మంత్రి కందుల దుర్గేష్. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్ కు రాబోతున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను రక్షించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. తెలుగు వాళ్లకు అండగా నిలవాలని మంత్రి కందుల దుర్గేష్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని విజయవాడకు తిరిగి ప్రయాణమయ్యారు మంత్రి దుర్గేష్. నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు విద్యార్థులను ఏపీకి రప్పించేందుకు గాను చర్యలు చేపట్టారు. తెలుగు ప్రజలను వీలైనంత త్వరగా సురక్షితంగా తీసుకొస్తామని తెలిపారు కందుల దుర్గేష్. అవసరమైన రక్షణ, సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తామని వెల్లడించారు. తెలుగు ప్రజల భద్రత తమకు ముఖ్యమంటున్నారు కందుల దుర్గేష్.